గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా ఈనాడు హరితమే తెలంగాణ ఇంధనం. రాష్ట్రంలో భావి పురోగతి అంతా గ్రీన్ ఎనర్జీతోనే. 37వ రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈసీ తెలంగాణ నుంచి 2 సీట్లకు, సింగీకి మళ్లీ అవకాశం. రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ లో పోటాపోటీ. భారత్ EU ఒప్పందంతో స్వర్ణయుగానికి నాంది. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో స్పెయిన్ బంధం మరింత బలోపేతం. నౌకాదళం మన బలం. దేశ రక్షణలో నేవీది కీలక పాత్ర. పేదలకు చౌకగా ఔషధాలు. ఆ లక్ష్యంతోనే పరిశోధన, ఆవిష్కరణకు పెద్దపీట. 2030 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం భారీగా విస్తరణ. బయో ఆసియా సదస్సు ముగింపు వేదికపై మంత్రి శ్రీధర్ బాబు. మీ పార్టీ హామీలు, వైఫల్యాలపై చర్చించండి. కాంగ్రెస్ అగ్రనేతలకు హరీష్ రావు బహిరంగ లేఖ. ఏడాదిలో 35,000 కోట్లకు పైగా వడ్డీ అసలు చెల్లింపు. సాగునీటి ప్రాజెక్టు రుణాల్లో కీలక అడుగు. తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి చెల్లింపులు. వడ్డీ భారం తగ్గింపే లక్ష్యం. వాహన విస్ఫోటం. రాష్ట్రంలో పెరుగుతున్న సాంద్రత, నగరాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహం. అధిక రద్దీతో కిటకిటలాడుతున్న రహదారులు. ఇప్పుడు సాక్షి. భయపడటం నా రక్తంలోనే లేదు. నన్ను జైల్లో పెడితే భయపడతానని అనుకున్నారు. అది నా రక్తంలో లేదు అని జైలు నుంచి విడుదలైన సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సబ్ ప్లాన్ కు చిల్లు. కోతల ప్లాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు బాబు సర్కార్ దగా. నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. అప్పులపై బాబు ప్రచారం పచ్చి అబద్ధం. శాసన మండలి సాక్షిగా గత ప్రభుత్వం అప్పులపై స్పష్టత. తిరుపతి లడ్డూపై చర్చకు ససేమిరా. హెరిటేజ్ నెయ్యి సరఫరాపై మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం. చర్చించేందుకు భయపడ్డ అధికార పక్షం హెరిటేజ్ అంశంపై చర్చించాల్సిందేనని ప్రతిపక్ష నేత బొత్స పట్టు. తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ చర్చ లేకుండానే వాయిదా పడిన పెద్దల సభ. ఏఐ కీలక సదస్సు నేటి నుంచే. దేశాధినేతల నుంచి ఏఐ సీఈఓల దాకా పాల్గొన్న అధిరత మహారథులు. సముద్ర గర్భంలో ఇండో యుఎస్ కేబుల్. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన. 272 కోట్ల ఏఐ సైన్స్ ఛాలెంజ్ కూడా. ఎఫ్టీఏతో సువర్ణ అధ్యాయం. ఎఫ్టీఏతో భారత్ EU సంబంధాల్లో సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని మోదీ అన్నారు. భారతీయ తత్వాన్ని ప్రపంచానికి చాటాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. అధికార దాహం, అరాచక పర్వం. బరితెగించిన కాంగ్రెస్. బాల్కా సుమన్ అరెస్ట్. కాంగ్రెస్ మార్క్ కబ్జా రాజకీయం. కుట్రల కాంగ్రెస్. అక్రమ కేసులు. మెదక్లో పేటరెత్తున హస్తం. కాంగ్రెస్ మార్క్ కబ్జా రాజకీయం. కేతనపల్లిలో ప్రజాస్వామ్య హననం. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న సర్కార్. ఎన్నికను శాసించడం రాజ్యాంగ విరుద్ధం. బాల్కా సుమన్ అక్రమ అరెస్ట్ దుర్మార్గం. తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట హరీష్. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. కొప్పుల వివేక్ ప్రోత్సాహంతోనే కేసులు. వేముల రేవంత్ను ప్రశ్నిస్తున్నందుకే అరెస్టు. వద్దిరాజు. వివేక్ కు ప్రజలే గుణపాఠం చెప్తారు. దాస్యం. ఎన్నికల్లో కాంగ్రెస్ ది దుర్మార్గం. కోరుకంటి. దోపిడీదారులు అవసరం లేదు. ఆర్ఎస్పీ. సుమన్ ను ఎదుర్కోలేకనే దాసు శ్రవణ్. కుట్రల కాంగ్రెస్. అక్రమ కేసులు. మెదక్లో పేటరెత్తున హస్తం. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు. ఎమ్మెల్యేల వేధింపులు. పోలీసుల వత్తాసు. ఫిర్యాదులు బుట్టదాఖలు. ఉల్టా బీఆర్ఎస్ కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు. ఎమ్మెల్యేలపై అత్యాయత్నం చేశారని మరో కేసు. అర్ధరాత్రి 13 నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్. 10 పరీక్షల్లో గ్యాప్. ప్రిపరేషన్ వీక్. ఒక్కో పరీక్షకు 4-5 రోజుల వ్యవధి నష్టం కలిగిస్తుందన్న భావనలో విద్యాశాఖ. ఎట్టకేల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన వైనం. పురుగుల అన్నం తినలేకపోతున్నాం. రోడ్డెక్కిన పీజీ కళాశాల విద్యార్థులు. మంత్రి ఇలాకా కొల్లాపూర్లో ఆందోళన. శ్రీశైలం హైవేపై గురుకుల విద్యార్థుల నిరసన. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆగ్రహం. దానంపై అనర్హత వేటు తప్పదు. ఆయన పార్టీ మారినట్టు అన్ని ఆధారాలు సమర్పించా. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు. ఇప్పుడు వెలుగు. చైనా రోబోడాగ్. థర్మకోల్ డ్రోన్. ఏఐ సమిట్ లో యూపీ గల్గోటియాస్ వర్సిటీ నిర్వాహకం. పర్మిషన్ కావాలంటే పర్సెంటేజ్ ముట్టాలే. పంచాయతీల దగ్గర నుంచి టౌన్లు, కార్పొరేషన్ల దాకా ఇదే తీరు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. కేసు పెట్టి లైఫ్ నాశనం చేసిందని మహిళను నరికి చంపిన మాజీ భర్త. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం. మృతురాలు 3 నెలల గర్భిణి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. 2 ఏళ్ల క్రితమే విడాకులు. బాల్కా సుమన్ అరెస్ట్. కేతనపల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై దాడి కేసులో అదుపులోకి. గుండాయిజం చేస్తామంటే కుదరదు. బీఆర్ఎస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్. రాజ్యసభపై కాంగ్రెస్ ఫోకస్. రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు ఖాళీ. 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు. మార్చి 16న పోలింగ్. అదే రోజు సాయంత్రం రిజల్ట్. షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అసెంబ్లీ ఆమోదించిన 3 పేర్ల నుంచే గవర్నర్ నియామకం. రాష్ట్రపతి కట్టుబడి ఉండేలా ఆర్టికల్ 155ని సవరించాలి. గవర్నర్లకు 5 ఏళ్ల పదవీ కాలం చాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ కురియన్ కమిటీ సిఫారసు. తమిళ సర్కార్కు అందజేత.
నివేదికను అసెంబ్లీ ముందుంచిన సీఎం స్టాలిన్. హార్ముజ్లో యుద్ధ మేఘాలు, అమెరికా యుద్ధ నౌకలు బలగాలు మోహరింపు, పశ్చిమాసియాకు 50కి పైగా యుద్ధ విమానాలు, ఇరాన్, రష్యా, చైనా ఉమ్మడి సైనిక విన్యాసాలు, జలసంధిని తాత్కాలికంగా మూసివేసిన ఇరాన్, అమెరికా యుద్ధ నౌకలు మునగవచ్చు. ఖమేని. రాజ్యసభకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అభిషేక్ సింఘ్వికి మళ్లీ అవకాశం. తెలంగాణ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించే ఛాన్స్. రేసులో వేం నరేందర్ రెడ్డి, అర్కారా. బీసీలోనూ భారీగా ఆశావాహులు. 10 రాష్ట్రాల్లోని 37 సీట్లకు మార్చి 16న ఎన్నికలు. ఈ నెల 26న నోటిఫికేషన్. బాల్కసుమన్ అరెస్టు, 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జైలుకు బీఆర్ఎస్ నేతల తరలింపు. కేతన్పల్లిలో ఉద్రిక్తత, 19 మంది అరెస్టు. అప్రజాస్వామ్యమన్న హరీష్ రావు, కేటీఆర్. చైర్మన్ పదవి అడిగితే బీసీవై నీకెందుకన్నారు. హైకోర్టులో తెలిపిన కౌన్సిలర్ యాదగిరి. ఇబ్రాహీంపట్నం చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత. ఖానాపూర్లో బీఆర్ఎస్ బీజేపీలకు కుదరని సయోధ్య. 2 సార్లు ఎన్నిక వాయిదా. పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పావులు. ప్రకృతి ఒడిలో ఓ రోజు. అనంతగిరి అడవుల్లో టూరిజం ప్యాకేజ్. తనకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుందని మాజీ భార్యను కిరాతకంగా హత్య చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాలకు వెళ్లేందుకు వీసా రాకుండా చేసిందని కక్ష. ఇంట్లోనే చొరబడి కత్తితో పొడిచి ఘాతకం. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణ ఘటన. మృతురాలు 4 నెలల గర్భిణి. నిందితుడి అరెస్ట్. రఫేల్ ఫైటర్లలో భారత్ వాటా పెంచాలి. భారత్ తయారైన విడిభాగాలు 50% వరకు వాడాలని ఫ్రాన్స్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి. భారత్ అనుసరించదు, నేతృత్వం వహిస్తుంది. మెక్రాన్. 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంపై రాని స్పష్టత. తెలంగాణ కేబినెట్ ను ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుచేటు. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. స్కామ్లు, దోపిడీ తప్ప ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలే లేవు. హామీలను అమలు చేయాలని సీఎంకు హితబోధ చేయండి. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ. ధరణి అక్రమాలపై ఉక్కుపాదం. పోర్టల్లో లొసుగుల ఆధారంగా స్కామ్లు, చలన కుంభకోణం, వ్యవస్థాగత లోపం, అక్రమార్కులపై కఠిన చర్యలు. పొంగులేటి. కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశం. ఇప్పుడు ఆంధ్రప్రభ. చైనా రోబో డాగ్ అంతా మాయ. రాహుల్. క్యూర్ చేస్తా, దేశానికి నమూనాగా హైదరాబాదు నిలబెడతా. మత సామరస్యానికి రంజాన్ ప్రతీక. సీఎం. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. అప్రమత్తమైన కాంగ్రెస్ సీనియర్లు హస్తినా బాట పట్టేందుకు ప్రణాళిక. నేడు హైకమాండ్ తో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ భేటీ. రాష్ట్ర రాజకీయాల కీలక అంశాలపై సమాలోచనలు. రాజ్యసభ ఎన్నికలపై కూడా చర్చ. 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే. మరో దఫా అభిషేక్, మను సింఘ్వికి ఛాన్స్. 2వ స్థానం వేం నరేందర్ రెడ్డికి. అక్రమ కేసులు ఎత్తేయాలి. బాల్కసుమన్ను తక్షణమే విడుదల చేయాలి. లేదంటే ఆందోళనలే. కేటీఆర్. కాంగ్రెస్ అరాచకాలకు పరాకాష్ట. హరీష్ రావు. రిజిస్ట్రేషన్ల శాఖకు చికిత్స. ఇప్పుడు విజయానాంధ్ర. రంజాన్ మత సామరస్యానికి ప్రతీక. శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రీన్ ఎనర్జీతోనే విప్లవం. నెట్ జీరో స్టేట్ గా తెలంగాణ. నగరంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట. ప్రారంభమైన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా విచ్చేసిన పోటీలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. 33 జిల్లాల నుండి 2532 మంది క్రీడాకారులు భాగస్వామ్యం. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్ల, భవనాలు శాఖ కీలకం. రీజనల్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్. రోడ్డు నెట్వర్క్ పై ప్రత్యేక దృష్టి అవసరం. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. సమ్మిట్ కోసం భారత్ కు సుందర్ పిచాయ్. ప్రధాని మోడీతో భేటీ అయినట్లు వెల్లడి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు. నగరంలో అర్హుల జాబితా తయారీ. అసంపూర్తి 2 BHK ఇళ్లు పూర్తి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.